వెల్కమ్ టు అవర్ ఛానల్ రుత్విక్తో మమ్మీ. ఈరోజు మనం చేసుకోబోయే కర్రీ ఏంటంటే అండి, వంకాయ మామిడికాయ కూర అండి. ఇది అందరికీ వచ్చు కదా, ఏంది వచ్చినవే చూపిస్తుంది అనుకుంటారేమో. నాకైతే చాలా రోజులు రాలేదండి. ఇది ఎర్లీ లర్నర్స్ కోసం, అంటే తొందరగా ఇప్పుడు వంట నేర్చుకునే వాళ్ళకి ఈజీగా అయిపోయే వంట, తొందరగా చేసుకునే వంట, టేస్టీగా ఉండే వంట. మనం ఈ వంట చేసిన తర్వాత ఒక ముద్ద తింటే ఇంకా వంకాయ మామిడికాయ కూరని వదిలిపెట్టమండి మనము. ఈ రెసిపీ నాకు మా అత్తమ్మ నేర్పించారు. నేను అది ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. ముందు మనం స్టవ్ ఆన్ చేసుకుందాము. ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది. సారీ, నా వాయిస్ కొంచెం బాగాలేకపోతే ఏమనుకోవద్దండి, వెదర్ చేంజ్ అవుతుంది కదా. నాకు సైనస్ ఉంది, నా వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. ప్లీజ్ డోంట్ మైండ్. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చిమిరపప్పు వేసుకొని అవి కొంచెం చిటాపట అంటున్నాయి కదా. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ కూడా వేసుకున్నాం కదండి, చూడండి ఇట్లా బాగా వేపుకోవాలి. ఆనియన్స్ లైట్గా వేగితే చాలు. మళ్ళీ మనం టమాటాలు వేస్తాం కదా. ఏదైనా కూడా ఇంట్రెస్ట్గా కుకింగ్ అని చేస్తే చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా చేసుకోవచ్చు అండి కుకింగ్ అనేది. నాకైతే కుకింగ్ చాలా ఇష్టము, కానీ నాకు చాలా వరకు కూరలు రావు. నేను కూడా నేర్చుకుంటున్నాను. నాకు మా అత్తమ్మ చేసేవాళ్ళు చాలా రోజులు. పెళ్ళికి ముందు మా మదర్ చేసేవాళ్ళు. ఇప్పుడు నేను నేర్చుకుంటున్నాను. బట్ నేను చేసినంత వరకు బాగానే చేస్తానండి. ఇలా నాలాగా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళ కోసమే ఈ వంకాయ మామిడికాయ కూర చేస్తున్నాను, రాదు అనుకున్న వాళ్ళ కోసం. ఇప్పుడు చూడండి, ఇట్లా లైట్గా వేగాయి కదా ఆనియన్స్. ఇప్పుడు మనం టమాటాలు వేసేద్దాం. చూసారు కదా, టమాటాలు వేసేసాను. ఆనియన్స్ టమాటాలు బాగా కలుపుకొని మిక్స్ చేసుకొని అవి కొంచెం వేగేదాకా అలానే ఉంచేసి, వేగుతున్నాయి కదా చూడండి. అవి వేగాక నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఈ ఆనియన్ టమాటా తొందరగా వేగాలి, మనకి తొందరగా పని అయిపోవాలి, వేరే పని ఉంది అనుకున్నప్పుడు మనమైతే కొంచెం సాల్ట్గా వేసుకున్నామంటే ఆ ఆనియన్స్కి టమాటాలకి సాల్ట్ పడుతుంది, తొందరగా వేగుతుంది కూడా. ఆ ఉప్పులో వచ్చే నీరుకి ఉప్పుకి అన్నిటికీ బాగా వేగుతుందండి ఇది. చూడండి, బాగుంది కదా చూడడానికి కూడా. మనకి స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. ఆనియన్స్ టమాటా కానీ వేగేటప్పుడు మనం ఎంజాయ్ చేయగలిగితే. కొంతమందికి ఆనియన్ స్మెల్ పడదు, కాబట్టి నాకైతే అలాంటివి ఏం లేవు, కాబట్టి నేను చెప్తున్నాను మీకు. నాలాగా ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుందో నాకు తెలియదు కదా. నాకైతే ఇలా వేగేటప్పుడు చాలా బాగా ఇష్టం అండి, నచ్చుతుంది నాకు. చూసారు కదా, ఇలా వేగింది కదా. ఇప్పుడు మనం దీంట్లోకి వంకాయలు వేసేసుకుందాము. వంకాయలు అలాగే మామిడికాయ కూడా వేసేసుకుందామండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు దీంట్లో ఇంకొంచెం ఉప్పు వేద్దాము. మరీ ఎక్కువ వేయద్దు, ఫస్ట్ కొంచెం వేసాం కదా, దానికి తగ్గట్టు మన టేస్ట్కి తగ్గట్టు కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. మేము సాల్ట్ చాలా తక్కువ తింటాము, ఇది వరకు వీడియోస్లో కూడా చెప్పాను, అందుకే నేను తక్కువ వేస్తున్నాను. మీ ఉప్పు టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి. కొంచెం పసుపు, కొంచెం కారం వేసి ఇప్పుడు ఇవి కూడా ఈ వంకాయ మామిడికాయ ఉంది కదా, వాటికి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా,
ఈ ఉప్పు పసుపు కారం కూడా వేసాం కదా, ఇది వంకాయ మామిడికాయకి బాగా కలిసిపోవాలి. ఇది ఒక ఫ్యామిలీ లాగా అండి, మీకు ఊరికే చెప్తున్నాను. ఇది ఒక మామిడికాయ వంకాయ ఫ్యామిలీలోకి ఉప్పు కారం పసుపు కూడా కలుపుకొని అవి బాగా అన్నీ కలిసేదాకా ఒక 5 నిమిషాలు వాటికి అవి అడ్జస్ట్ అయ్యి, ఫ్యామిలీలో మనకి ప్రాబ్లమ్స్ వస్తే మనం అడ్జస్ట్ అవుతూ ఉంటాం కదా, అలా అవి కూడా వాటికి వీటికి అన్నిటికీ అడ్జస్ట్ అయ్యేదాకా వాటిని మనం ఫ్రీగా వదిలేద్దాం. ఒక 5 నిమిషాలు మూత పెట్టేద్దాం. ఇప్పుడు మనం మూత పెట్టేస్తున్నాం. ఇవి వాటికి అవే మగ్గుతుంటాయి. ఒక 5 నిమిషాల్లో 2-3 సార్లు ఒక్కసారి కలుపుకుంటూ అట్లా ఉందాము. ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత మనం వాటర్ పోసుకోవాల్సి వస్తుంది. అప్పుడు మీకు తీసి చూపిస్తాను. ఇప్పుడు ఒకసారి మనం తీసి చూద్దామా ఎలా ఉందో. అబ్బా, ఈ స్మెల్ అండి, భలే ఉంటుంది స్మెల్. చూడండి, వాటర్ కూడా ఉంది కదా, మీకు కనిపిస్తుందా? అందుకని నేను వాటర్ ఫస్ట్ పోయలేదు. కొంచెం ఈ ఆయిల్లోనే మగ్గితే ఆ టేస్ట్ అనేది మనకి మారుతుంది. అందుకని ఒక 2 నిమిషాలు వదిలేసాను నేను. చూస్తున్నారు కదండి. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం వాటర్ వేసుకుందాం. అంటే నేను కర్రీకి తగ్గ వాటర్ వేస్తున్నాను. అది కూడా వాటర్ కూడా కొంచెం వేసుకోవాలి. కలర్ చూసారా? నేను ఇప్పుడే కరివేపాకు వేసాను. కరివేపాకు ఇప్పుడే వేసుకోవాలి, స్టార్టింగ్లోనే వేసుకుంటే బాగుండదు. ఇప్పుడు వేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు వేయించాను. సారీ, అది స్కిప్ అయింది ఆ వీడియో. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఒక 5-6 మినిట్స్ అట్లానే వదిలేద్దాము. నేనైతే 2 మనుషులకే చేస్తున్నానండి, అందుకనే కొంచెమే వాటర్ పోసుకున్నాను. 1/2 కేజీ వంకాయలకి ఒక చిన్న సైజు మామిడికాయ తీసుకున్నాను. మీరు ఎంతమంది ఉంటే అంతమంది మీ ఫ్యామిలీకి తగ్గట్టు మీరు చేసుకోవచ్చు. నేనైతే మేము ఇద్దరమే కాబట్టి మా ఇద్దరికే చేసుకుంటున్నాను. దీన్ని ఒక 5 మినిట్స్ ఇలా వదిలేద్దాము. ఇప్పుడు ఒక 7 నిమిషాలు అయిందండి. 7 నిమిషాల్లో మనం తీసి చూద్దాం ఎలా ఉందో కర్రీ. వావ్, స్మెల్ అయితే భలే వస్తుంది. చూసారు కదా, ఇలా ఎక్కువ వాటర్ కాకుండా, ఎక్కువ కొంచెం మరీ చిక్కంగా కాకుండా ఇలా ఉన్నప్పుడు మనం ఆపేసుకుందామండి. నేనైతే ఆపేస్తున్నాను. ఇలా కానీ చేస్తే తొందరగా అయిపోతుంది, బాక్సుల్లోకి క్యారేజీల్లోకి అలా అయిపోతుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఏదైనా కావాలి వెరైటీగా అన్నప్పుడు ఇట్లా వేసుకోండి. నాకు తెలిసి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి వంకాయ మామిడికాయ కూర. నా కూర ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు రుత్విక్తో మమ్మీ.